బేహద్దు పరం మహాశాంతి. బేహద్దుకే బేహద్దు పరం 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 మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, శ్రేష్టమైనటువంటి మహానాత్మలకి, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ముండకోపనిషత్తులోని పరిచయము, దాని గురించినటువంటి ఖండాలలో అంటే 2, 3, 4 భాగాలలో ఏదైతే మంత్ర విభాగం ఉన్నదో అథర్వ వేదంలో నుండి ఇది అంతర్గతమై ఉన్నది. దీనిలో పదార్థము మరియు బ్రహ్మ విద్య గురించి, ఆత్మ పరమాత్మని యొక్క పోలిక, సమానత్వం యొక్క వర్ణన కూడా ఉన్నది. ఈ ఉపనిషత్తులో ఋషి అంగీరా యొక్క శిష్యుడైన శౌనక మహర్షి యొక్క సంవాదం రూపంలో దీన్ని రచించటం జరిగింది. ఈ ముండకోపనిషత్తులోని 10 ముఖ్య ఉపనిషత్తుల యొక్క శ్రేణిలో ప్రముఖమైనదిగా చెప్తూ ఉంటారు. ఈ ఉపనిషత్తు ముండక్ అనే శబ్దము అనగా దీని తాత్పర్యము మనసుని ముండన చేయుట, అంటే మనసు లోపల అంటే కూడా కథం చేసుకొని ఖండించటం, అవిద్య నుండి ముక్తి అగిటేటువంటి జ్ఞానంతో ఈ మహర్షి అంగీరా ఋషి రౌనక తోటి కూడా చెప్పినటువంటి అపరా విద్య, పర మరియు అపరా విద్యను దీని ద్వారా బోధించటం అనేది జరిగింది. దీని లోపలే భారతీయ రాష్ట్రీయ చిహ్నంగా సత్యమేవ జయతే అనే శబ్దం కూడా ఈ ఉపనిషత్తు నుండే లభించింది అని చెప్తూ ఉంటారు. ఈ మంత్రము సత్యమేవ జయతే అని అంటే ప్రథమ భాగంగా, సత్యమేవ జయతే భారతీయ రాష్ట్రీయ చిహ్న భాగంగా కూడా ఇక్కడ వర్ణించారు. దీనిలో పరమాత్మ ద్వారా మన లోపల మరి ఎలా సృష్టి నిర్మాణం జరిగింది, అంటే పరమాత్మ నుండి విశ్వం యొక్క నిర్మాణం ఎలా జరిగింది, దీనికి ఎగ్జాంపుల్గా సాలెపురుగును చూపిస్తూ ఉంటారు. ఉదాహరణ, సాలెపురుగు తన లాలాజలం నోటిలో నుండే తన యొక్క వలను తయారు చేసుకుంటూ ఉంటుంది, మరలా అది తినేస్తూ ఉంటుంది. ఇలాగా మరి ఆధారపూర్వకమైనటువంటి ఉదాహరణతోటి అద్వైత వేదాంతాన్ని ఏదైతే మరి శంకరాచార్యుడు మరియు స్వామి వివేకానంద ద్వారా ద్వైతవాదుల్లో మధ్వాచార్య అద్వైతము యొక్క రుచి గురించి అంటే స్పష్టంగా ఈ గ్రంథంలో రాయటం జరిగింది. శంకరాచార్యుడైతే అద్వైత వేదాంతంగా మరియు సన్యాసం యొక్క నిష్ఠ ప్రతిపాదిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనము ప్రథమ భాగాన్ని తెలుసుకుందాము. దీనిలో బ్రహ్మ విద్య యొక్క పరంపర ఏమిటి, ఋషి సంవాదము రూపంలో ఈ యొక్క విద్యను ఏ విధంగా వారు వర్ణించారో, పరమేశ్వరుడితోటి జగత్తు ఉత్పత్తి వర్ణన అనేది చేయటం జరిగింది. ఇంకా రెండవ భాగంలో అంటారా అపరా విద్య, కర్మ యొక్క ఫలము అనుభవించడంతో విరక్తి పొంది బ్రహ్మ బోధన కోసం బ్రహ్మనిష్ట గురువు ద్వారా అంగీరా అనేటువంటి శిష్యుడికి లభించిన విధి విధానాన్ని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా తృతీయ ఖండంలో కూడా కొన్ని వివరణలు ఉన్నాయి. బ్రహ్మస్వరూపము ఏవం అనగా బ్రహ్మ ప్రాప్తి యొక్క మహత్యం. ఇక ఈ ముండకోపనిషత్తులోని అంతిమ తృతీయ భాగంలో ఒక వృక్షము పైన జీవాత్మ మరియు పరమాత్మ అనేటువంటి 2 పక్షులు ఉదాహరణిస్తూ అంతఃకరణ శుద్ధి, బ్రహ్మ ప్రాప్తి మరియు బ్రహ్మవేత్తగా ఆ స్థితిని పొందేటువంటి మహత్యాన్ని అక్కడ వర్ణన చేశారు.
ఇంకా ముండకోపనిషత్తులో యొక్క సమరీ ఎలా ఉంటుంది అంటే సారాంశం ఏంటి అంటే ఈ యొక్క ఉపనిషత్తు అనుసారంగా సృష్టికర్త బ్రహ్మ అంగి సత్యవహ్ అంగీరా బ్రహ్మ విద్య ఆచార్యుడి యొక్క పరంపర ఉన్నది. శౌనక ముని యొక్క జిజ్ఞాసకు సమాధానంగా ఏ తత్వాన్ని తెలుసుకోవటంతో అన్నీ అవగాహన అవుతాయి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాము. అంగీరా ఋషి తన యొక్క బ్రహ్మ విద్యను ఉపదేశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ విద్య యొక్క పర మరియు అపర భేదాలను, వేదాంగాల యొక్క సారమును, ఈ జ్ఞానంతో పర విద్య అనే పేరు ఇవ్వటము, దీనితో అక్షర బ్రహ్మ ప్రాప్తిస్తారు అని చెప్పటము జరుగుతూ ఉంది. యజ్ఞ యాగాదుల యొక్క ఫల స్వరూపముగా స్వర్గాది దివ్య అనిత్య లోకాలు కూడా ప్రాప్తిస్తాయి. కర్మ ఫలం అనుభవించిన తర్వాత మరలా మానవుడిగా హీనమైనటువంటి యోనుల్లో జీవుడు జరా మరణాల చక్రంలోకి పడిపోతూ ఉంటాడు. కర్మ ఫలం నశ్వరమైనది. చూస్తూ ఉండగానే అది సమాప్తం అవుతూ ఉంది. కానీ ఈ ప్రపంచం నుండి ఎవరైతే విరక్తుడై బ్రహ్మనిష్టగా గురువుతోటి దీక్ష తీసుకొని సన్యాస నిష్ట ద్వారా బ్రహ్మ ప్రాప్తిని మానవుడు పరమ పురుషార్థంతో పొందవచ్చు. బ్రహ్మని పొందటమే ఇక్కడ మానవుడికి పరమ పురుషార్థం అని చెప్తూ ఉన్నారు. ఇక బ్రహ్మ భూత యోని అనగా ఆయన నుండి ప్రాణి మాత్రంగా ఉత్పత్తి అవటం, మళ్ళా ఆయనలోనే విలీనం అవ్వటం. బ్రహ్మ అంటే ఇక్కడ లైట్, పరబ్రహ్మ పరమేశ్వరుడు. మరి పరమేశ్వరుడు ఆత్మల పిత, పరమాత్మ ఆయన నుండి వచ్చారు. మళ్ళీ ఆత్మ ఆయనగా లోపలికి జీవుడు లీనమైపోతారు అని చెప్పటం. ఈ క్రియ బ్రహ్మ బాహ్య తత్వంతో ఉండేది కాదు. ఏ విధంగా సాలెపురుగు తన నుండే జాలాన్ని తయారు చేసుకుంటు సాలెగూడుని మళ్ళీ అదే మింగేస్తూ ఉన్నట్లు ఈ పృథ్వీ పైన ఉన్నటువంటి ఔషధీలు శరీరంలోని కేశ మొదలైనవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మళ్ళా బ్రహ్మలోనే మరి బ్రహ్మతోటే ఈ విధంగా విశ్వ సృష్టి అనేది అయినది. ఇక్కడ అనిర్వచనమైన జ్ఞానం అనే తపంతో కించిత్ స్థూలంగా ఉంటూ ఉంది. అనగా జ్ఞానం అనేటువంటి తపస్సు తోటి స్థూలం అన్నము, ప్రాణము, మనసు, సత్యము, లోకము, కర్మఫలం, హిరణ్య గర్భ, ఇంద్రియాలు, ఆకాశము, వాయువు, జ్యోతి, జలము, పృథ్వీ మొదలైనన్నీ కూడా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అగ్ని తోటి సంకల్పం స్వరూపంతో లెక్కలేనటువంటి నిప్పు రవ్వలు ఎలా వస్తూ ఉంటాయో ఆ విధంగా సృష్టి అశేషమైనటువంటి భాగంగా బ్రహ్మ నుండే బయటపడుతూ ఉంటాయి. ఈ సృష్టి కూడా అంతే, నిప్పు రవ్వల్లాగా ఆత్మ అన్ని పురుష్ ఆత్మలు బయటపడతాయి. మళ్ళా బ్రహ్మ రూపంలోని సంసారం అంతా కూడా వ్యాప్తమై ఉన్నప్పుడు బ్రహ్మ సత్యమైన స్వరూపంగా, అవ్యక్తంగా, చైతన్యంగా, పరమ చైతన్యంగా ఉంటారు. మరి కళ్ళు, చెవులు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు, చేతులు, కాళ్ళు మొదలైనటువంటి కర్మేంద్రియాలు, మనసు, ప్రాణము మొదలైన ఇంద్రియాది రహితమైనటువంటిది. అట్లాగే ఇవి అనాది నిత్యము, సూక్ష్మము, సర్వజ్ఞము, సర్వవ్యాపకము, దివ్యము మరియు వర్ణనాతీతము ఇలాగా వర్ణించటం కూడా జరుగుతుంది.
సత్యము అసత్యము, దూరం నుండి దూరము, సమీపం అనుకుంటే సమీపము, హృదయంలో ఉపస్థితం అవ్వటం గొప్ప, సూక్ష్మంగా గతిశీలంగా ప్రాణోపనిషత్ మొదలైనటువంటి సగుణ నిర్గుణ స్వరూపాల వర్ణన కూడా చాలా చక్కగా ఉన్నది. బ్రహ్మ యొక్క జ్ఞానము అనగా పాండిత్యంతో తీవ్ర ఇంద్రియాలు, మేధ మొదలైనవి కర్మతోటి ఏమీ పొందలేరు. కామనలను త్యాగం చేసి నిష్ఠ రూపీ బలంతో సత్యంగా బ్రహ్మచర్య పాలన చేస్తూ మనసు మరియు ఇంద్రియాలను ఏకాగ్రతం చేస్తూ తపస్సు చేసినప్పుడు అనాసక్తి స్టేజ్ తోటి సమ్యక్ జ్ఞానమును మొదలైనటువంటి ఉపాధులతోటి మనోవికారాలను నష్టపరుచుకున్నప్పుడే బుద్ధి శుద్ధమవుతుంది. దీనితోటి ధ్యాన అవస్థలో పరమాత్మని యొక్క సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. అందుకని దీనికి నిమిత్తమైనటువంటి ఉపనిషత్తుల్లో జ్ఞానం యొక్క అస్త్ర శస్త్రాలు చాలా ఉన్నాయి. ప్రణవ రూపం రూపీ ధనుషు పైన ఉపాసన చేస్తూ ఆత్మరూపీ బాణంతో తన్మయం అయ్యి బ్రహ్మరూపీ లక్ష్యాన్ని ఛేదించినప్పుడు, సాధన నిర్దేశించినప్పుడు తప్పకుండా సాక్షాత్కారం, పరమాత్మని యొక్క సాక్షాత్కారం అనేది అవుతూ ఉంటుంది. దీనితో జీవాత్మ మరియు పరమాత్మ యొక్క అభేదము యొక్క అనుభవాత్మక జ్ఞానము అనేది లభిస్తూ ఉంది. హృదయం యొక్క కవాటాలు తెరుచుకుంటూ ఉంటాయి. అన్ని సంశయాలు తొలగిపోతూ ఉంటాయి. పుణ్యము మరియు పాపంతో బంధన ముక్తులుగా అవుతూ ఉంటారు. మరణకాలంలో ఆత్మ పరమాత్మ ఏకమైపోతూ ఉంటుంది. పుణ్యపాపాలు లేవు, బంధన విముక్తులయ్యారు అని సంశయాలు కట్ అవుతాయి. ఇంకా పరమాత్మ మయం అవ్వటం, ఇద్దరు ఒకటే అవ్వటం జరుగుతుంది. దీన్నే ఏకీభావం అనే స్వరూపంతో చెప్తూ ఉంటారు. నదులన్నీ సముద్రంలో కలిసినప్పుడు నది యొక్క నామరూపం సమాప్తమైపోయి ఏకాకారంగా సముద్రంగానే ఉండిపోయినట్లు. ఒకే వృక్షం పైన రెండు పక్షులు కూర్చున్నాయి, కానీ ఒకటి మధురమైనటువంటి ఫలాల్ని తింటున్నాయి, పీపల్. రెండోవి శక్తి మాత్రంగా కలిగి ఉన్నాయి. అంటే ఏదైతే కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి ఆత్మ బ్రహ్మ సమానంగా పొందాలన్నటువంటి భావనను తెలుసుకొని ఆ స్వరూపంలో జ్ఞానాన్ని అర్థం చేసుకొని భిన్నత్వాన్ని ఉన్న ఏకత్వంగా అంగీకరించి ఉపాసన చేసినటువంటి ఆత్మ బ్రహ్మైక్యం పొందుతారు అనేది ఈ ఉపనిషత్తు యొక్క సిద్ధాంతంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇకపోతే ముండకోపనిషత్తులోని అంగీర శౌనక మహాముని యొక్క మహర్షుల యొక్క సంవాదం ఈ విధంగా ఉంది. ఏమిటి అంటే, విశ్వం యొక్క విశ్వాన్ని రచన చేసేటువంటి వారు, సమస్త భావనలను పాలన చేసేటువంటి బ్రహ్మ దేవతల కంటే కూడా ముందే స్వతంత్రుడు. స్వతంత్రంగానే ఆయన ఉత్పత్తి అయ్యి ఆయన యొక్క ఫస్ట్ ప్రథమ పుత్రుడు అనగా బ్రహ్మ విద్య యొక్క రహస్యాన్ని పుత్రుడికి చెప్పడం జరిగింది. అథర్వ్ నా బ్రహ్మ కాదు, బ్రహ్మ విద్య యొక్క రహస్యాన్ని అంగీరస మునికి అర్థం చేయించాడు. అంగీరస ముని భరద్వాజ్ గోత్రీయ సత్యవాహ అనే పేరు గల ఋషికి బోధించాడు. ఈ సత్యవాహ అనేటువంటి ఆయన బ్రహ్మ విద్యను స్థూలంగా మరియు సూక్ష్మ రూపాలలో వాటి రహస్యాలను
తన శిష్యుడు అయినటువంటి షిప్యకు చెప్పడం జరిగింది. ఈ యొక్క షిప్య పేరు గలటువంటి అంగీరవగా ఉండేవాడు. ఈ శౌనక ముని అనేటువంటి పేరు గల ఋషి చాలా గొప్ప గృహస్థని సంభాళించేటువంటి ఋషియే కాకుండా గొప్ప తపస్వి కూడా. ఈ మునితోటి ప్రశ్నలు అడగటం కూడా జరిగింది. హే భగవాన్, ఏ తత్వం యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే అన్నీ కూడా తెలుసుకోగలుగుతాము అని. దీనికి అంగీరా ముని చెప్పడం జరిగింది, ఏ విద్వాంసుడు అయితే విద్వాంసుడు బ్రహ్మ జ్ఞానం యొక్క పరిచయం లభిస్తూ ఉంటుందో వారికి రెండు విద్యలు తెలిసి ఉంటాయి. అదేంటి? యోగ్యం అనగా పరమతత్వంతో సంబంధితమైన పరావిద్య. రెండోది ఇహలోకంలోను మరియు పరలోకంతో సంబంధితమైనటువంటి ధర్మం మరియు అధర్మము, పాపము మరియు పుణ్యం యొక్క ఫలాలను చెప్తూ ఉన్నటువంటి విద్య అపరావిద్య. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఈ 4 వేదాల్లో కూడా ఇది ఉన్నది. ఈ 4 వేదాల అధ్యయనము, ఉచ్చారణ మొదలైనటువంటి వాటితోటి ఎవరైతే ఉంటూ ఉంటారో వారు పాణిని మొదలైనటువంటి మునుల ద్వారా రచయించబడినటువంటి శిక్షణ విద్య వేదాలని వర్ణన చేస్తూ కర్మ యొక్క అనుష్ఠానం చేసేటువంటి విధి విధానాన్ని అక్కడ వర్ణించారు. వ్యాకరణము, వేదాల్లో గూఢ రహస్యాలు, కఠినమైన పదాల యొక్క అర్థాలను జ్ఞానం ద్వారా అర్థం చేసుకున్నప్పుడు వేదాల్లో సంకలితమైనటువంటి గాయత్రి మంత్రం వివిధ ఛందస్సుతోటి బోధన రూపంలో ఇక్కడ వైదిక కర్మల గురించి అనుష్ఠానం చేసేటువంటి కాలము, గ్రహము, నక్షత్రాలు, వాటి యొక్క గతి విధులతోటి పరిచితమైనటువంటి చేయించేటువంటి జ్యోతిష్క శాస్త్రం లాగా తయారైంది. జ్యోతిష్కం అన్నమాట. మరి గ్రహాలు, నక్షత్రాలు, వాటి గతి విధానం, కాలము అని అంటే జ్యోతిష్కం చెప్పడం. ఈ వేదాల్లో 6 భాగాలు ఉన్నాయి. అనగా అన్నీ అపరావిద్య పేరుతోటే ప్రసిద్ధి అయినాయి. అంటే కర్మ మరియు కర్మకాండ మరియు ఉపాసన మొదలైన సంబంధిత సమస్త విద్యలను ఈ విద్య లోపల ఉన్నటువంటి అంతర్గతమైనదే. అపరావిద్య యొక్క అంతర్గతమైన భాగాలే ఇవన్నీ. ఏ విద్యతోటి అవినాశి బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలమో అదే పరావిద్య. ఏదైతే అదృశ్యంగా ఇంద్రియాల ద్వారా పట్టుకోలేనటువంటి విద్య ఏదైతే ఉందో అది వర్ణనకు అతీతమైనది, వర్ణనారహితము. ఈ కళ్ళతోటి, చెవులతోటి, చేతులతోటి, కాళ్ళతోటి వాటిని తెలుసుకోలేము. కానీ ఇవన్నీ కూడా నిత్యం సమస్త విశ్వము దీనికి వశమయ్యే ఉన్నది. ఏదైతే సర్వవ్యాపి, సూక్ష్మాతి సూక్ష్మంగా మరియు ఆకాశము మొదలైన పంచ మహాభూతాల కారణం వల్ల దార్శనికం అనగా కనిపిస్తూ ఉంటుందో అది పరమ ధైర్యశాలి, వివేకుడైనటువంటి ఆత్మ పురుషుడు మాత్రమే పొందగలుగుతూ ఉంటారు. అవి ఎప్పటికీ
నాశనం కానటువంటి బ్రహ్మ. జ్ఞానం అయితే, జ్ఞానంలో ఏ విద్య అయితే లభిస్తూ ఉంటుందో అదే పరావిద్య. ఏ విద్యతోటి జ్ఞానం లభిస్తూ ఉంటుందో, జ్ఞానం ప్రాప్తింపజేస్తుందో ఏ విద్య అయితే అది పరావిద్య. ఇదే ఇక సాలెపురుగు గూడు అనేటువంటి విషయం. తన లోపలే ఇముడ్చుకోవటము. అదేవిధంగా పరమాత్మ కూడా తన లోపలే సమస్త జగత్తును ఇముడ్చుకుంటాడు. సమస్త జగత్తును తన లోపల నుండే ప్రకటితం చేశాడు. దానిలోనే లీనం చేసుకుంటారు. ఈ విధంగా ఒక పృథ్వీలోని బీజాలు నానా రకాలుగా, అంటే రకరకాల ఔషధాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుందో, అదేవిధంగా విభిన్నమైనటువంటి ఆత్మలను తన లోపల నుండే ఉత్పన్నం చేయగలరు. అంటే ప్రాణులు ఉత్పన్నం చేసేది జీవితమును ఇచ్చేది, అంటే ఆత్మలకు శరీరం యొక్క బలాన్ని ఇచ్చేది. అదే రకంగా, అదే ప్రకారంగా చైతన్య బ్రహ్మతోటి జడ జగత్తు ఉత్పన్నం అవుతుంది. చైతన్య బ్రహ్మతోటి జడమైనటువంటి జగత్తు ఉత్పన్నం అవుతూ ఉంటుంది. బీజం అనేటువంటి బ్రహ్మతత్వం ఎప్పుడైతే వికసిస్తూ ఉంటుందో మరియు స్వయంలో వ్యాపిస్తూ ఉంటుందో, ఆ యొక్క జ్ఞానం ద్వారానే అన్నిటినీ తెలుసుకోగలుగుతారు. ఒక్కడిలో అనేక రూపాలు ప్రకటితం అవటం, నేను అనంతం కావాలి అని ఏ విధంగా పరమాత్మ అనుకుంటారో, దాని యొక్క చైతన్యం ద్వారానే విశ్వం ఉత్పత్తి అవటం ప్రారంభమైంది. అన్నిటికంటే ఫస్ట్ అన్నము. అన్నం ఎలా పుడుతుంది? అన్నంతో ప్రాణము, ప్రాణంతో మనసు, మనసుతోటి పంచమహాభూతాలు. ఈ మహాభూతాల నుండి సమస్త లోకాలు, మరియు లోకాల నుండి కర్మ, కర్మల నుండి వాటి యొక్క ఫలితాలు ఉత్పన్నమైనవి. ఏదైతే సర్వజ్ఞం అనగా దేని నుండి ఏది ఉత్పన్నమైనదో దాని లోపలే దానికి సంబంధించిన జ్ఞానం అనేది ఉంటుంది. ఇక్కడ ఉత్పన్నం అయిన తర్వాత ఇక దాచిపెట్టడం అనేది ఉండదు. ఈ యొక్క తపంతో జ్ఞానమయం అయినప్పుడు ఆ పరబ్రహ్మతో అన్ని రకాల రూపాలను తెలుసుకుంటారు. పేర్లు, రూపాలను గుర్తించి వాటి భేదాలు కూడా ఉత్పన్నమైనవి అని గ్రహిస్తూ ఉంటారు. అంగీరా ఋషి అంటూ ఉన్నారు, ఇది సత్యము. వేదాలు మంత్రాలతోటి కర్మకాండగా ఏదైతే ఉన్నాయో, ఏదైతే రూపం చెప్తారో ఆ యొక్క రీతులు కూడా దాంట్లోనే ఉంటూ ఉంటాయి, ఇమిడి ఉంటూ ఉంటాయి. అనేక రకాలుగా విశ్వము ఈ విధంగా వ్యాపించింది. నామాలతోటి, రూపాలతోటి వ్యాపించింది, వచ్చింది ఒకే చోట నుండి. ఈ విధంగా మరి మానవుడు ఏదైతే కోరుకుంటూ ఉంటారో అవి చేయకుండా ఉండలేరు. సత్య మార్గంలో దృఢంగా ఉంటూ ఆ యొక్క కర్మలను ఆచరణ చేస్తూ ఉంటే వారి యొక్క పూర్వ జన్మల యొక్క కర్మ ఫలాలు కూడా సమాప్తమవుతాయి. ఈ ప్రపంచంలో ఉత్పన్నమైనటువంటి ఇప్పుడు చేసినటువంటి కర్మలు కూడా సమాప్తం అవుతాయి. అయితే ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు కర్మలు అయితే చేయాల్సే వస్తుంది. యజ్ఞం యొక్క అగ్ని ఎప్పుడైతే పూర్ణ రూపంతో అది వెలుగొందుతూ ఉంటుందో అప్పుడే దాని లోపల నుండి అన్నీ వెలువడుతూ ఉంటూ ఉంటాయి. శ్రద్ధాపూర్వకంగా ఆహుతులని ఎప్పుడైతే వేస్తూ ఉంటారో ఇదే కర్మ మార్గం అవుతుంది. అగ్నిహోత్రుడనే పేరు యజ్ఞము మరియు పూర్ణమాసి పూర్ణిమ రోజు చేసేటువంటి యజ్ఞము అనేక యోగ్య కర్మల నుండి యుక్తి కాలేరు. చతుర్మాస
యజ్ఞము యోగ్య కర్మల రహితంగా ఉంటూ ఉంటాయి. శరత్కాలంలో కొత్త జన్మ లభించినట్లుగా కర్మల యొక్క విధి తోటి యుక్తులు అవుతూ ఉంటారు. ఎవరైతే గనక పూజించటానికి యోగ్యులుగా ఉంటారో వైశ్య దేవి అర్చనతోటి రహితంగా ఉంటుంది. ఇది నిష్కామంగా ఉండేటువంటిది. కాలి కరాలి మనసు సమానము కలగటువంటి స్థితి అన్నమాట. ఏ విధంగా ఉజ్వల ప్రకాశంతో పూర్ణమైన కారణం వల్ల శక్తి దేవి 7 రకాల అగ్నిల్ని తన లోపల ఇముడ్చుకొని మానవులు ఇచ్చేటువంటి ఆహుతులను గ్రహిస్తూ ఉంటుంది. ఉచిత సమయం అనుసారంగా ఉపయుక్తమైనటువంటి రీతిలో అగ్నిహోత్రుడి యొక్క అనుష్ఠానం చెయ్యాలి. ఈ విధంగా ఆహుతులను గ్రహించటంతో అగ్ని శిఖ అయినటువంటి సూర్యుడి యొక్క కిరణాలలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఆ యొక్క వ్యక్తికి దివ్య లోకమునకు చేరుకునేటువంటి శక్తి ఫలితం లభిస్తూ ఉంటుంది. మరి దేవతల యొక్క స్వామి ఇంద్రుడు వీటన్నిటినీ కూడా ఆవిర్భావాలను స్వీకరిస్తూ ఉంటారు. ఈ ప్రజ్వలితమైనటువంటి ఆహుతులు యజ్ఞంలో కర్తతోటి చేస్తూ ఉంటారు, పొందుతూ ఉంటారు దేవతలు. కర్మకాండతోటి పవిత్ర అనుష్ఠానంతో నీవు దివ్యలోకం యొక్క ప్రాప్తి పొందగలుగుతావు అంటూ సూర్యుడి యొక్క కిరణాల ద్వారా ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ యొక్క హోమంలో ఆవిర్భావము. యజ్ఞము యొక్క సారంగా అనుష్ఠానం చేస్తూ ఏదైతే ప్రాప్తి కోసం తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళు నిస్సందేహంగా నా స్వార్థిగా ఉంటారు, సుదృఢంగా ఉంటూ ఉంటారు. అందుకనే జ్ఞానులు యజ్ఞాల ద్వారా ఆచరితమైనటువంటి కర్మలను అత్యంత హీన శ్రేణిలో చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే చిన్న చిన్న నదులు, పాయలు విశాలమైన సముద్రం లోపలికి వెళ్ళిపోయేటువంటి స్థితి ఉన్నప్పుడు ఈ నదులన్నీ సముద్రాన్ని దాటేటువంటి యోగ్యత కలిగి ఉండదు. చూడండి, కేవలం చేపల్ని పట్టేటువంటి పని తీసుకోవటం అంటే ఆ యొక్క ఓడలో కూర్చొని చేపల్ని పట్టినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు, సముద్రంలోకి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా యజ్ఞం అనేటువంటి చిన్న చిన్న నావలు కేవలం స్వర్గం వరకు చేరుకోవటంలో సమర్థులుగా ఉంటారు. స్వర్గంలో సుఖభోగాలు అనుభవించి అతీతంగా కావాలి అంటే కర్మఫలం క్షీణించని విధంగా వ్యక్తి పొందాలి. అంటే కర్మఫలం పూర్తవ్వగానే స్వర్గంలో మళ్ళీ మత్స్యలోకంలోకి వస్తారు కదా. కర్మఫలం క్షీణించని ఫలితం ఎవరైతే పొందుతారో వాళ్ళు పైలోకాలకి స్వర్గాన్ని దాటి వెళ్ళగలుగుతారు. కానీ ఎప్పుడైతే కర్మఫలం క్షీణిస్తుందో ఆ వ్యక్తి మళ్ళా మృత్యులోకంలోకి తిరిగి రావాల్సి వస్తుంది, జన్మ మరణంలోకి ఉండాల్సి వస్తుంది. ఈ యొక్క భవసాగరంలో మునిగి తేలుతూ ఉండాలి. కానీ
ఈ భవసాగరం నుండి కేవలము జ్ఞానం అనేటువంటి విశాలమైనటువంటి ఓడ ఏ తీరాన్ని చేర్చగలుగుతూ ఉంటుంది. అందుకనే ఎవరైతే పూర్వం చేసినటువంటి కర్మలే శ్రేష్టంగా కళ్యాణకారిగా ఉంటే, ప్రశంసనీయంగా ఉంటే, కొద్ది సమయం వరకు స్వర్గంలో ఐశ్వర్యాన్ని అనుభవించిన తర్వాత జన్మ మరణ చక్రంలో ఇరుక్కుపోతూ రోగ శోకాలతోటి, దుఃఖ దారిద్ర్యంతో బలి అయిపోతూ ఉంటారు. ఎవరైతే మూడులుంటారో అవిద్యతోటి గ్రస్తమయ్యి తమ యొక్క గొప్ప పాండిత్యులు చెప్తూ మేము పండితులము అనుకుంటూ జ్ఞానులుగా ఉంటూ తత్వ బోధన చేస్తూ అసలైన పరమతత్వానికి విముఖులుగా ఉంటూ ఉంటారు. వారు గంగా, శోకము మొదలైనటువంటి మృత్యువుతోటి పీడించబడి మృత్యులోకంలో పడిపోతూ ఉంటారు. అజ్ఞానం అనే అంధకారం తోటి ఎవరైతే చుట్టుముట్టబడుతూ ఉంటారో, మూఢమతి వ్యక్తిక యజ్ఞం యొక్క అనుష్ఠానాలు చేయకుండా తమ కృతార్థ కర్మల యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవించడానికి కూడా రెడీగా ఉంటారు. ఇక్కడ హమన్ వాస్తవిక సిద్ధి పొందాలి అంటే కర్మకాండ తోటి కర్మ ఫలాన్ని, కర్మ ప్రాప్తిని కూడా ఆసక్తి లేక లాలసత్వం లేకుండా అన్నీ లభించిన తర్వాత, స్వర్గ ప్రాప్తి లభించిన తర్వాత వాటిని క్షీణింప చేసుకుంటూ ఉంటే దుఃఖమే లభిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దుఃఖంతో వ్యాకులతమయ్యి కిందకు దిగటము జరుగుతూ ఉంది. మరలా జన్మలు లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆత్మజ్ఞానం అనే సత్యమైన శ్రేయ మార్గం ఇంకొకటి లేదు. కాబట్టి ఎవరైతే సత్యమైనటువంటి జ్ఞాని శాంత స్వభావంగా ఉండి భిక్షా వృత్తిని ధారణ చేస్తూ వనంలో తపస్సు యొక్క సాధన చేస్తూ ఉంటారో, శ్రద్ధతోటి బ్రహ్మయోపాసన చేస్తూ ఉంటారు, వాసనారహితంగా ఉంటారు, జ్ఞానం అనే సూర్యుడి ద్వారా వారు బ్రహ్మలోకానికి చేరుకోగలుగుతూ ఉంటారు. ఎక్కడైతే అమరము మరియు అవినాశి పురుష్ అక్షయ బ్రహ్మ ఉన్నారో వారి దగ్గర చేరగలుగుతూ ఉంటారు. కేవలం మోక్షం అనేటువంటి కోరిక పెట్టుకున్నటువంటి ఆత్మలు వారి యొక్క కర్మలు సత్యస్వరూపంగా ఉండటంతో విషయ వాసనలను త్యాగం చేయటంతో వారు ఈ లక్ష్యాన్ని, తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతూ ఉంటారు. ఈ విధంగా కర్మ ద్వారా అన్నము మొదలైన ఉత్పత్తి అయినట్లు భోగం ద్వారా కూడా అన్నము అంటే ప్రాలబ్ధము నష్టమైపోతూ ఉంటుంది. అన్ని రకాల సుఖ సాధనాలు అనుభవించడంతో కూడా కర్మ ఫలితాలు సమాప్తమవుతూ ఉంటాయి, పుణ్యకర్మలు సమాప్తమవుతూ ఉంటాయి. ఎవరైతే జ్ఞాని పురుషులు ఉంటూ ఉంటారో వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని వైరాగ్య వృత్తితోటి కర్మల ద్వారా ఉత్పన్నమైనటువంటి అన్ని పదార్థాలను కర్మలు కూడా ఇవన్నీ నశ్వరము అని తెలుసుకొని బ్రహ్మ జ్ఞాని యొక్క గురువులకు సేవ చేస్తూ ఉంటారు. వారు తప్పకుండా బ్రహ్మ జ్ఞాని పురుషులుగా శాంత చిత్తంగా ఉంటూ ఉంటారు. వారు వారి శిష్యులకు అవినాశి పురుష్ అనగా యథార్థమైన పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క రూపం గురించి చెప్పగలుగుతూ ఉంటారు. ఈ విధంగా మనం ముండకోపనిషత్తులోని ప్రథమ ఖండం తెలుసుకున్నాము. రేపు రెండవ భాగాన్ని తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.